అంతర్రాష్ట్ర అందుల క్రికెట్ టోర్నమెంట్ గుంటూరులో ఉత్సాహంగా ప్రారంభమైంది. అరండలపేట పిచ్చుకలగుంట గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన టోర్నమెంట్ ని ఎమ్మెల్యే గల్లా మాధవి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ, టీడీపీ నాయకులు సుకువాసి శ్రీనివాసరావు, దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారి వెంకటరమణ, అందుల క్రికెట్ టోర్నమెంట్ కోచ్ అజయ్ కుమార్ రెడ్డి, శరత్ తదితరులు పాల్గొన్నారు. అంగవైకల్యం ఉందని నిరాశ చెందకుండా ఆత్మస్థైర్యంతో దివ్యాంగులు ముందుకు సాగుతున్నారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవి భాష్యం రామకృష్ణ తెలిపారు. కేవలం విద్య ఉద్యోగాలే కాకుండా ఆటలో సైతం రాణించడం గర్వంగా ఉందని అన్నారు. ఇదే స్ఫూర్తితో ప్రపంచ స్థాయి క్రీడల్లో విజయం సాధించాలని ఆకాంక్షించారు. అదేవిధంగా ప్రపంచ స్థాయిలో విజేతగా నిలవడమే లక్ష్యంగా అందుల క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు అజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. అలాగే రామకృష్ణ గారి ద్వారా అలాగే సుకుమార్ శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా after victory boys thumbs up. ఈరోజు ఆంధ్రప్రదేశ్ బ్లైండ్ క్రికెట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో పిచ్చుకలగుంటలో అరండాలపేట 52వ డివిజన్లో ఉన్న పిచ్చుకలగుంట గ్రౌండ్లో అందుల యొక్క క్రికెట్ టోర్నమెంట్ని జరుపుకోవడం జరుగుతుంది. ఇది నిజంగా ఆంధ్రప్రదేశ్ బ్లైండ్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఇలాంటి ఒక గొప్ప ఆటని ప్రోత్సహించడం అనేది నిజంగా చాలా సంతోషం. ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది ఈరోజు ఈ టోర్నమెంట్. ఇది ఇంటర్ స్టేట్ టోర్నమెంట్గా చెప్తున్నారు. ఇటు ఆంధ్రప్రదేశ్ టీం అదేవిధంగా మధ్యప్రదేశ్ టీం ఈ ఆటలో పాల్గొనబోతూ ఉన్నాయి. బ్లైండ్ క్రికెట్ ఆడడం అనేది నిజంగా అది ఎలా ఉంటుందా అన్నది ఈరోజు చూడాలి అని అనుకుని కూడా ఒక ఉత్సాహంతో ఒక ఆశ్చర్యంతో మేము రావడం జరిగింది. మరి మనం చూస్తే వరల్డ్ కప్ కూడా బ్లైండ్ క్రికెట్లో మనం సాధించడం జరిగింది. మన ముందు ఇక్కడే అజయ్ గారు ఉన్నారు. ఆయన అర్జున అవార్డు గ్రహీత. మనకి వరల్డ్ కప్ కూడా సాధించడం జరిగింది. ఈరోజు పారా ఒలింపిక్స్తో సహా మనకి అందరూ విభిన్న ప్రతిభావంతులు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి భారతదేశానికి ఒక గర్వకారణంగా నిలుస్తూ ఉన్నారు. ఎందరికో స్ఫూర్తిదాయకంగా కూడా నిలుస్తున్నారు. ఇలాంటి ఆటలు మరిన్ని జరగాలి. అందరూ దీన్ని ప్రోత్సహించే విధంగా ముందుకు వెళ్ళాలి. సమాజంలో కాదనలేని సత్యంగా ఈరోజు మనకి మన ఈ డిఫరెంట్ ఛాలెంజ్డ్ పీపుల్ ఉంటున్నారు. వాళ్ళందరూ మన కలుపుకొని ముందుకు వెళ్తే సమాజం చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. కాబట్టి ఇలాంటి టోర్నమెంట్స్ మరిన్ని జరగాలి. వాటికి పెద్దవాళ్ళందరూ కూడా వాళ్ళ సపోర్ట్ ఇస్తూ ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఇందులో పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన ఇరు టీమ్స్కి శుభాకాంక్షలు చెప్తూ ఈరోజు పార్టిసిపేట్ చేయడమే ఎంతో సక్సెస్ సాధించినట్టు. ఇక్కడ మళ్ళీ గెలుపు ఓటమి ఎవరు ఉండరు. ఎందుకనంటే ఇలాంటి ఒక టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ చేయడమే ఎంతో మానసిక ధైర్యం ఉంటే తప్ప ఈ ఆటల్లో పాల్గొనలేని పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళు నిజంగానే విజేతలుగా మనం ప్రకటించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వాళ్ళిద్దరికీ కూడా ఇరు టీమ్స్కి కంగ్రాచులేషన్స్ ముందుగానే చెప్తూ నాతో పాటు ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని గ్రేస్ చేసిన భాష్యం రామకృష్ణ గారిని ఇతర పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తూ నన్ను ఆహ్వానించి ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసే విధంగా చేసిన రవీంద్ర గారికి ఇతర పెద్దలందరికీ కూడా పేరు పైన నమస్కరిస్తూ
ఈరోజు ఈ బ్లైండ్ క్రికెట్ ఆడటానికి వచ్చిన ఆంధ్రప్రదేశ్ టీం, మధ్యప్రదేశ్ టీంకి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి మాకు ఈ రవీంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఈ బ్లైండ్ అసోసియేషన్తో భాష విద్యా సంస్థలకు ఎప్పటి నుంచో అనుబంధం ఉంది. మరి వాళ్ళ ఆడటానికి ప్రోత్సహించే ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు దీనికి ముఖ్య అతిథిగా వచ్చేసిన గల్లా మాధవి గారికి, మా సోదరుడు సుఖా శ్రీనివాసరావు గారికి, అట్లాగే మిగిలిన అతిథులందరికీ, మరి అజయ్ ఆధ్వర్యంలో, అజయ్ ఇప్పుడే చెప్తున్నాడు ఆడటం ఆడించడం చాలా ఇష్టమని, మరి అటువంటి ఇన్స్పిరేషన్ ఉన్న వ్యక్తి ఆధ్వర్యంలో వీళ్ళందరూ ఆడుతున్నారు కాబట్టి వీళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇటువంటి టోర్నమెంట్స్ మరిన్ని జరగాలని, అది కూడా మా గుంటూరు వెస్ట్లోనే జరగాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. చాలా సంతోషంగా ఉంది. నా సొంత జిల్లా అంటే ఉమ్మడి జిల్లా అని చెప్పచ్చు. నేను పల్నాడు వాసిని, మాచర్లో పుట్టాను. నర్సాపేట బ్లైండ్ స్కూల్లో నా చదువు. అక్కడే క్రికెట్ ఓడమాలు నేర్చుకొని అంతర్జాతీయ లెవెల్లో ఇండియాకి చాలా వరల్డ్ కప్స్ తేవడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ కమ్స్ టు ఈ టోర్నమెంట్కి ఎస్పెషల్గా మా ఈ ఈవెంట్ని ఓపెన్ చేయడానికి వచ్చినట్టు మన ఏమంటారు ప్రజా నాయకురాలు అనొచ్చు, లేకపోతే ప్రజల సమస్యలకి ప్రజలకి ఇబ్బంది ఉన్న ముందరొచ్చి మాట్లాడి సామాన్యంగా అందరితో ఉండే మనిషి, మన మనిషి అయిన గల్లా మాధవి గారు. అట్ ద సేమ్ టైం ఎంతోమంది పేదలకైనా కానీ లేకపోతే విద్య అనేది చాలా అమూల్యం. భాష్యం అనే ఒక గొప్ప విద్యా సంస్థను స్థాపించి ఎన్నో బ్రాంచెస్ ఏర్పాటు చేసి ఇప్పుడు చాలా సిచ్యువేషన్స్లో చాలా ప్లేసుల్లో కమర్షియల్ అయినా కానీ పేదవాళ్ళు వచ్చి నాకు ఇబ్బంది ఉందంటే పర్వాలేదు, వాళ్ళు చూసుకొని ఇబ్బంది పెట్టద్దనే భరోసా ఇస్తూ ఎంతోమందికి అండదండగా ఉంటూ మాకు ఎన్నో సంవత్సరాలుగా సపోర్ట్ చేస్తున్నటువంటి భాష రామకృష్ణ గారికి ఈ ఈవెంట్కి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు స్పెషల్గా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. మా క్రికెట్ అసోసియేషన్ ఫర్ ద బ్లైండ్ ఆంధ్రప్రదేశ్ సెక్రటరీ రవీంద్రబాబు గారు అండ్ ప్రెసిడెంట్ మా శరత్ గారు, వీళ్ళ ఆధ్వర్యంలో ఆంధ్ర క్రికెట్ సపోర్ట్తో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కేసినేని చిన్ని గారు, సానా సతీష్ బాబు, ప్రతి ఒక్క మెంబర్స్ డిఫరెంట్ లెవెల్ క్రికెట్ని మేము నార్మల్ క్రికెట్తో ఈక్వల్గా చూస్తాము, మీకు అన్ని రకాలుగా మేము సపోర్ట్ చేస్తామని గత 6 నెలల నుంచి మాకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తున్నటువంటి ఏసీకి ధన్యవాదాలు తెలియపరుచుకున్నాను. అండ్ మా సీనన్న అన్న అని ఎందుకంటామంటే ఆ అన్న ఒక కాల్ అవేలో ఉంటారు. తమ్ముడు మీకు ఇబ్బందులు నాకు కాల్ చేయండి, మీరు రావాల్సిన అవసరం లేదని ఆయనకున్న కాంటాక్ట్స్లో వీలైనంత వరకు మమ్మల్ని ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండానే మా సమస్యలని పరిష్కరిస్తున్నటువంటి సీనన్నకి, ఈ ఈవెంట్కి వచ్చి మమ్మల్ని సక్సెస్ బ్లెస్ చేయడానికి వచ్చినటువంటి సీనన్నకి థ్యాంక్ యూ సో మచ్. ఈ ఈవెంట్ గురించి నేను స్పెషల్గా ఐ వుడ్ లైక్ టు సే అబౌట్ టోర్నమెంట్. బ్లైండ్ క్రికెట్ అనేది మీరు చూడడానికి ఇదేంట్రా బాబు కళ్ళు కనపడిన వాళ్ళు ఎలా ఆడతారని చెప్పేసి అనుకుంటారేమో, కానీ ఒకసారి ఆ గేమ్ చూసేప్పుడు తెలుస్తుంది వీళ్ళకి నిజంగానే కళ్ళు కనిపిస్తాయా, వీళ్ళు లేదు మేము నమ్మము వీళ్ళకి, అంటే కళ్ళు కనపడవంటే మీరు అసలు దాన్ని యాక్సెప్ట్ చేయరు. వీళ్ళు ఖచ్చితంగా కనపడుతుంది, వీళ్ళు చూసే ఆడుతున్నారు, లేకపోతే వీళ్ళు బ్లైండ్స్ కాదు అనే అపోహలోకి, అనే భ్రమలోకి తీసుకెళ్లే విధంగా వాళ్ళ కమిట్మెంట్ గ్రౌండ్లో ఉంటుంది.